రామసముద్రానికి రామ్ రామ్ చెప్పిన గ్రామస్తులు. ఊరంతా ఖాళీ. పడావు పడ్డ రామసముద్రం. చుట్టూ పచ్చని పంట పొలాలు, చెట్లు, స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం. హైదరాబాద్ హన్మకొండ జాతీయ రహదారికి అతి సమీపంలో ఆలేరు మున్సిపాలిటీకి 2 కిలోమీటర్ల దూరంలో రామసముద్రం ఆమ్లెట్ గ్రామం ఉంది. ఇప్పుడు ఆ ఊరు కల తప్పింది. పడావుబడిన ఇల్లు కంప చెట్లతో కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ గ్రామంలో వ్యవసాయం, పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సుమారు 32 కుటుంబాలు ఉండేవి. ఇంటికి పచ్చని పందిర్లు, చుట్టూ పంట పొలాలతో కలకల్లాడుతూ కనిపించేది. చుట్టాలు వస్తే ఆ వాతావరణంలో మంత్రముగ్ధులై 3-4 రోజులైనా ఇక్కడే ఉండేవారట. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాలతో పాటు కమ్యూనిటీ హాల్, మంచినీటి ట్యాంకులు కూడా నిర్మించి అవి పడవబడి నిరుపయోగంగా ఉన్నాయి. కనీస వసతి సౌకర్యాలు లేక, డ్రైనేజీ, సీసీ రోడ్లు, గ్రామానికి బాటా సరిగ్గా లేక, ముఖ్యంగా ఆలేరును రామసముద్రం గ్రామాన్ని విడదీస్తూ మధ్యలో హైదరాబాద్ హన్మకొండ హైవే రావడంతో ఆ గ్రామస్తులతో పాటు గౌడన్నలకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. నిత్యం రాకపోకలు సాగించాలి అంటే ప్రమాదాలు గురి కావడంతో పాటు పిల్లలు, వృద్ధులు, గీత కార్మికులు, మహిళలు రోడ్డు దాటాలంటే హైవే శాపం అయిపోయింది. పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం, హాయిగా జీవనం సాగించే గ్రామస్తులు ఉన్న ఇండ్లు వదిలేసి ఆలేరు, జనగామ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస వెళ్ళిపోవడంతో ఆ గ్రామం ఇప్పుడు ఖాళీ అయి పడవపడి ఉంది. 1-2 కుటుంబాలు మాత్రమే గ్రామంలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నాయి. ఆ గ్రామవాసులు మీడియాతో మాట్లాడుతూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు కనీస వసతులు కల్పించి హైవే వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఇప్పటి ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకు, అప్పటి కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు, అధికారులకు గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం శూన్యం. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి గ్రామం నుండి వెళ్ళిన గ్రామస్తులను తిరిగి రప్పించాలని వారు ప్రాధేయపడుతున్నారు. దానికి ఇంత మొర పెట్టినా కానీ ఇవాడు ఓనాడు మన ట్రాఫిక్ సిఐ వచ్చి మీరు చేసిరు ఒక బోర్డు పెట్టుకోరు బాబు, ఒక లైట్ వేస్తే ఇక్కడ మీరు లైట్ పెట్టుకోరు, ఏది మున్సిపల్ చైర్మన్ తోటి అన్నా కానీ మీరు ఏ ఎమ్మెల్యే తోటి అన్నా ఒక లైట్ పెట్టుకుంటే మేము ఒకటి సిగ్నల్ పెడతాం, అదొక అదవుతుంది మీకు కొంచెం కొన్ని రోజులు మరి ఆ టర్న్ అయ్యేదాకా అని వచ్చిండు. ఒకనాడు ఆపిపోయిండు రౌతులు ట్రాఫిక్ సిఐ గుట్ట సిఐ గారే కొత్తగా వచ్చి ఆయన మాకు చేసిండు. ఆ లైట్ ఒకటి వేయించుకొని మీరు రైతులు ఖర్చు పెట్టుకుంటారా లేకపోతే 3 రోజులు పెట్టుకుంటారా, పునర్వైభోగం వస్తుంది. ఆ పునర్వైభోగం రావాలంటే యూటర్న్ లేదు, ఏది లేదు. మాకు జీవనాధారం కోల్పోయినట్టు ఊరే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు రామసముద్రము గాలిపోయి మొత్తం అది అయిపోయింది. పిల్లని ఇయ్యలేరు, ఈ ఊరుకు రాలేడు, ఎక్కడ మహా అధోగరమైంది. అందు గురించి దాని గురించి ఖచ్చితంగా మీరు ఆ నాయకులు కానీ, ఎంపీ కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడికి వచ్చి మాకు ఒక ఏది యూటర్న్ అన్నా అండర్ పాస్ అన్న చేస్తేనే మేము అది మంచిగా ఉంటుంది, ఊరు బాగుపడుతుంది. మళ్ళీ పూర్వ వైభోగం వస్తుంది, ఇక్కడ ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు మళ్ళా ఎక్కడనో పోవాలని కాదు, బైపాస్ పడ్డది కాబట్టి ఖచ్చితంగా ఇండ్లు కట్టుకుంటానికి ముందుకు వస్తుర్రు, కడుతుర్రు. మొన్న 2 ఇండ్లు కట్టిర్రు. మళ్ళీ ఇక్కడ ఆ ఊళ్ళ కంటే ఎక్కువ ఇదే మంచిగుందని పూర్వ వైభవంగా మళ్ళీ ఇండ్లు కట్టుకుందామని ముందుకు వస్తుర్రు. హైదరాబాద్ పోయిన వాళ్ళు కానీ, వలస పోయిన వాళ్ళు కానీ ఇక్కడ రామసముద్రంలో మంచి ఇండ్లు కట్టుకోవాలని, వైభవంగా ఉండాలని వాళ్ళు అందరు కలిసి ఆశిస్తున్నారు. మాకు సౌకర్యం, రోడ్డు సౌకర్యం ఇటువంటి కావాలి. అందు గురించే మేము ఎమ్మెల్యే కానీ, ఎంపీకి కానీ ప్రతి ఒక్కరికి పేరున మేము కోరుచున్నాము. వాళ్ళకు అంతా అది చేస్తాం, మాకు హెల్ప్ చేయాలి. జనం రాజకీయ నాయకులు ఉన్నా ఏది ఉన్నా జనానికి కావాలి. కానీ ఈ రోడ్లు వేసుకుంటా పోతే రోడ్లు ఎవరికి ఊరు ఉండాలి, ఊరు బాగు కోరాలి, జనాన్ని కోరాలి. జనం లేనిది ఊరెక్కడిది.
అటువంటి దాన్ని చేయాలి. అందుకే ఈ బోర్డు గిట్లా పెట్టించినాం. మేము కూడా ఎస్ఐ గారు వచ్చి, సిఐ గారు వచ్చి, ట్రాఫిక్ సిఐ గారు వస్తే బోర్డు పెట్టుకొని బిడ్డ అన్నారు. ఒక లైట్ ఒకటి వేపియాలి. మేము ఆడికి కూడా మున్సిపల్ చైర్మన్ దానికి పోయినాం. ఆ విధంగా మాకు చెయ్యాలని మేము కోరుచున్నాం. ఇది మా రామసముద్రం గ్రామం. పూర్వం ఎట్లుండేదంటే వీడికి ఎవరైనా చుట్టాలు వస్తే ఒక 4-5 రోజులు, వారం రోజులు పోయేది. నాటుకోళ్ళు, బర్ల పాలు అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ ఒక వారం 15 రోజులు వీడు ఉండేటోళ్ళు. ఇప్పుడు ఈ ఊరికి మొత్తం ఖాళీ అయినాక ఓడి వచ్చే దిక్కు లేరు ఎవరు. ఈ టైంలో అందరు వ్యవసాయం పనులు చేసుకొని వచ్చి కూర్చొని అందరు ముచ్చట పెట్టుకుంటా ఒక కుటుంబం లాగా అందరు కలిసి ఉండేది ఈడికాడికి. ఇవి అలాంటి ఊరు ఇప్పుడు ఇంత సర్వనాశనం అయిపోయింది. ఈ బైపాస్ రోడ్ చేయబట్టి ఆ యాక్సిడెంట్లతో అందరూ భయపడి మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నా పేరు సంపత్. మా ఊరు చాలా మంచిగా ఉండే, పెద్దగా ఉండే. 30 కుటుంబాలు 35 కుటుంబాలు ఉండే. చిన్నప్పుడు ఇక్కడ నుండే స్కూల్ పోయేది వచ్చేది. ఇప్పుడు రహదారి బైపాస్ ఎప్పుడైతే పడ్డదో అప్పటి నుండి చాలా భయంతో ఇక్కడ నుండి కాల్ చేసారు. కొంతమంది సిటీకి వెళ్ళిపోయారు, కొంతమంది ఆలేరులు ఉంటుర్రు. రానికి పోనీకి ఇబ్బంది అవుతుంది. పెద్ద ఏది ఎమ్మెల్యేలను కూడా కలిస్తే కూడా ఏం చేయలేదు. కలకల ఆడాలి, అండర్ పాస్ అన్న ఏదన్నా మాకు ఒకటి బైపాస్ మీద ఇస్తే మాకు